ఇప్పుడు ఇలా అడ్డగీత గీసాం. ఈ పైనుంచి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా మెలికి తిప్పి ఇలా తిప్పాం. ఫస్ట్ అడ్డగీత గీసాం. ఈ ఈ అడ్డగీత ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి పైన, అంటే ఈ పై లైన్ కూడా పైన, ఇక్కడి నుంచి ఇలా హాఫ్ సర్కిల్ తీసి ఇలా వయ్యారంగా వంపు తిప్పి ఇలా పెట్టాం. ఎస్ వచ్చింది. నిలువు గీత గీసాం, మళ్ళీ హాఫ్ సర్కిల్ ఇచ్చాం, మళ్ళీ నిలువు గీత గీసాం, అయిపోయింది. మళ్ళీ నిలువు గీత గీసాం, 3 అంతుల పైనుంచి హాఫ్ సర్కిల్, నిలువు గీత గీసాం. ఈ నిలువు గీతకి సగం 3 అంతుల నుంచి మళ్ళీ హాఫ్ సర్కిల్ గీసాం, నిలువు గీత గీసాం. తర్వాత 3 వంతులు 0 నిలువు గీత. తర్వాత మళ్ళీ నిలువు గీత సగం నుంచి పైదాకా, అక్కడి నుంచి హాఫ్ సర్కిల్, మళ్ళీ నిలువు గీత, అయిపోయింది. అక్కడికి అయిన తర్వాత మళ్ళా ఈసారి పెద్ద నిలువు గీత, మళ్ళీ దాని పక్కన ఇంకో పెద్ద నిలువు గీత, ఇక్కడి నుంచి ఇలా దూరంగా కర్వ్ తీసాం. ఇక్కడ నిలువు గీత గీసాం. సుమంత్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అడ్డగీత గీసాం. ఈ అడ్డగీతకి పైన, ఈ పై గీత కన్నా కొంచెం పైన, ఇక్కడి నుంచి కరువు తిప్పి దీన్ని మళ్ళీ ఇక్కడ వయ్యారంగా తిప్పాం. మళ్ళీ నిలువు గీత గీసాం, కరువు ఇచ్చాం, మళ్ళీ నిలువు గీత గీసాం, మళ్ళీ నిలువు గీత గీసాం. ఈ నిలువు గీతకి సగం నుంచి పైన ఇట్లా కరువు తిప్పాం, మళ్ళీ నిలువు గీత గీసాం. ఈ నిలువు గీతకి సగ దూరం కన్నా పైనుంచి మళ్ళీ హాఫ్ సర్కిల్ కరువు ఇచ్చాం, నిలువు గీత గీసాం. తర్వాత 3 అంతులు 3/4 సర్కిల్ గీసాం, నిలువు గీత గీసాం, మళ్ళీ నిలువు గీత గీసాం. 3/4 కాడి నుంచి ఒక కరువు తీసాం, మళ్ళీ నిలువు గీత గీసాం. ఆ తర్వాత నిలువు గీత, మళ్ళీ నిలువు గీత, నిలువు గీతకి 3/4 కాడి నుంచి పెద్దది హాఫ్ సర్కిల్ గీసాం. తర్వాత ఈ గీత గీసాం. సుమంత్. మీరు ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేయండి. దీన్ని 10 సార్లు అసలు ఊరక చూడండి, సరదాగా 10 సార్లు చూడండి. 11సారి ఆపేసి మీరు సొంతగా రాయడం అలవాటు చేసుకొని వచ్చేస్తుంది. ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేస్తే పక్కాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.